శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది ఫలితాలు పరిశీలించే ప్రయత్నంలో ముందుగా వీరి యొక్క ఆదాయ వ్యయాలు పరిశీలించినప్పుడు ఆదాయం 11, వ్యయం 5గా నిర్ణయించడం జరిగింది. అంటే మరి ఈ సంవత్సరం ఈ రాశి వారికి శని భగవానుడు సంవత్సర ప్రారంభంలోనే 6వ స్థానమైనటువంటి విజయస్థానంలోకి మారడం వల్ల వీరి యొక్క ఆదాయం కూడా వీరి యొక్క సక్సెస్ లాగే ముందుకు వెళ్ళడం జరిగింది. ఇక వ్యయం అన్నది సాధారణంగా ఈ రాశి వారికి వారి యొక్క మంచితనం వల్ల, హెల్ప్ చేసే స్వభావం వల్ల ఎక్కువగా వారు సొంత అవసరాలకి అలాగే వారి యొక్క మెయింటెనెన్స్ కూడా ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళు సౌకర్యాలు ఎక్కువగా కోరుకోవడం వల్ల దానికి తగు విధంగానే వీళ్ళు ఖర్చు కూడా ఉండడం జరిగింది. అంటే వాస్తవానికి 50% వ్యక్తిగత అవసరాలకే వీరి యొక్క ఖర్చు ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే లగ్జరీగా ఉంటుంది వీళ్ళ జీవితం. ఒక సెలబ్రిటీ రంగానికి చెందిన వారు ఈ తులారాశిలో జన్మించడం జరుగుతూ ఉంటుంది. మరి ఉగాది రోజు ప్రారంభమైనటువంటి గ్రహస్థితి సంవత్సరం అంతా కూడా ఆ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళకి ప్రారంభమే చాలా హైలైట్గా స్టార్ట్ అయింది. ఒకటేంటంటే మరి శని భగవానుడు ఇంచుమించుగా 27.5 సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళా వీళ్ళకి 6వ స్థానంలోకి రావడం జరిగింది. దానికి రాశ్యాధిపతి శుక్రుడు 6వ స్థానంలో ఉచ్చ స్థితిలో వక్రగమనుడై ఉండడం జరిగింది. అంటే మంచి టాప్ పొజిషన్లో ఉన్నాడు మాట శుక్రుడు. చాలా వరకు సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారి యొక్క స్వరూపంలా ఉన్నాడు శుక్ర భగవానుడు. మీనరాశిలో ఉచ్చస్థితిలో వక్రగమనంలో పైపెచ్చు బుధగ్రహంతో అంటే భాగ్యాధిపతితో కలిసి ఉండడం అన్నది ఈ రాశి వారికి మరి ఒక విధంగా విజయయోగం ఏర్పడడం జరిగింది. అది ఎలక్షన్లో విజయం సాధిస్తారో, నామినేటెడ్ పోస్టే వస్తుందో, లేదా సినిమా రంగంలో ఉన్నవాళ్ళు ఒక సూపర్ హిట్టే కొట్టడం జరిగే అవకాశం ఉంది. ఎక్కువగా ఈ రాశిలో 1 సినిమా రంగం, 2 సాఫ్ట్వేరు, 3 ఆటోమొబైల్, అలాగే ఫైనాన్స్, ఈ రంగాల వాళ్ళకి చాలా వరకు ఈ గ్రహస్థితి చాలా అనుకూలించే అవకాశం ఉంది. అలాగే ఏంటంటే ఏదో టీవీలో ఉన్నటువంటి చాలా వరకు నటీనటులు, యాక్టర్లు, డైరెక్టర్లు, ప్రస్తుతం ఉన్నటువంటి యూట్యూబర్లు వీళ్ళు కూడా తులారాశి కిందకే రావడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల వీళ్ళందరికీ కూడా అటు ఆదాయం అటు గుర్తింపు కూడా రావడం జరుగుతుంది. సో దానివల్లనే వీళ్ళ యొక్క ఆదాయం కూడా పెరగడం జరిగింది. ఇక రాహు కూడా 6వ స్థానంలో ఉండడం, శని భగవానుడితో కలిసి మే 18 వరకు సంచరించడం వల్ల విదేశ వ్యవహారాలు కలిసి వస్తాయి. అలాగే ఇప్పుడు ఏదో ఒక వర్క్కి లేదంటే ఒక షెడ్యూల్కి మీరు 1,00,000 రూపాయలు ఒక రోజుకి ఛార్జ్ చేస్తుంటే ఈ గ్రహ ప్రభావం వల్ల రోజుకి 10 లక్షలు సంపాదించే విధంగా ఈ రాహు శని ఉన్నారు. అలాగే మీరు ఏదన్నా ఒక ఇండస్ట్రీ ప్రారంభించాలన్నా, ఒక స్టూడియో నిర్మించాలన్నా, లేదా ఒక అత్యాధునిక సౌకర్యాలు కలిగినటువంటి గృహం నిర్మించుకోవాలన్నా ఈ గ్రహస్థితి అనుకూలిస్తుంది. సాధారణంగా మీ యొక్క కార్యాలయాల్ని, వ్యక్తిగత ఆఫీసులను కూడా చాలా రినోవేషన్ చేసి అందంగా తీర్చిదిద్ది ఆధునిక సౌకర్యాలతో ఏదైనా ఒక వింతైనటువంటి వ్యవస్థని స్థాపించుకునే అవకాశం ఉంది. ఈ 2 అనుకూలంగా ఉన్నాయి. మరి గురుగ్రహం 8వ స్థానంలో మీకు మే 15 వరకు సంచరించడం జరుగుతుంది. అంటే 8వ స్థానం అన్నది ఏంటంటే కొంతమందికి చాలా మంచిది. ఎవరికి బాగా పరిశోధనా రంగంలో ఉన్న వాళ్ళకి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలిస్తుంది. అంటే ఈ గురువు అష్టమంలో ఉంటూ 4, 8, 12 స్థానాలను యాక్టివేట్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, విదేశ ప్రయాణాలు ఫలిస్తాయి. విద్యార్థులు అయితే హాస్టల్లో ఉండి చదువుకుంటారు. పుణ్యక్షేత్రాలు దర్శించడానికి
లేదంటే కొంతమంది ఒక ప్రశాంతమైన జీవితం కోసం ఏదైనా ఒక ఆధ్యాత్మిక కేంద్రంలోనో దేవాలయానికి దగ్గరలో ఒక ఇల్లు నిర్మించుకోవడం కానీ, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో కూడా చేరి అక్కడ హ్యాపీగా ఉండడానికి కూడా ఈ సహకరిస్తాడు ఈ గురువు అష్టమ స్థాన సంచారం వల్ల. అయితే ఇంచుమించుగా మే 15న భాగ్యస్థానంలోకి వెళ్ళబోతున్నాడు. ఇదే ఈ రాశి వారికి టర్నింగ్ పాయింట్ అవుతుంది. 6వ స్థానంలో ఉన్నటువంటి ఈ శని భగవానుడికి భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు తోడవడంతో అనూహ్యంగా మీ యొక్క గుర్తింపు రావడం జరుగుతుంది, అది ఏ రంగంలో ఉన్నా. అయితే ఏంటంటే ఎక్కువ 9వ స్థానం అన్నది విదేశ ప్రయాణాలకి, ఉన్నత విద్య అవకాశాలకి, దూరంలో ఉన్నటువంటి బంధుమిత్రులను కలుసుకోవడానికి ఒక విధంగా ఈ గ్రహస్థితి తోడవుతూ ఉంటుంది. అంటే ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. 9లో ఉన్నటువంటి గురువు పంచమ దృష్టితో రాశిని వీక్షించడం వల్ల మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటారు, చిన్న చిన్న బలహీనతల నుంచి బయటపడతారు, గొప్ప గొప్ప ఆధ్యాత్మికవేత్తలతో గొప్పవారితో పరిచయం పెంచుకుంటారు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక మంచి నేమ్ సంపాదించుకొని ఒక మంచి వ్యక్తిగా మీరు మారడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా లగ్నం శుభపరుస్తుంది, 5వ స్థానం బాగుంటుంది, 9 బాగుంటుంది. మీ యొక్క సంతానం, వ్యక్తిగత ప్రతిష్ట ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటాయి. ఎక్కువగా ప్రయాణాలు చేయడం, కొత్త వారిని కలుసుకోవడం కూడా ఈ గురుగ్రహ ప్రభావంతో రావడం జరుగుతూ ఉంటుంది. ఈ రెండు మీకు ఫేవర్గా ఉన్నట్టే. ఇక మే 18వ తారీఖున మరి ప్రస్తుతం వ్యయస్థానంలో ఉన్నటువంటి కేతువు లాభస్థానంలోకి మారడం జరుగుతుంది. అంటే ఎక్కువగా ఈ కేతు 11వ స్థానంలోకి వచ్చినప్పుడు చాలా వరకు ఎలా ఉంటుందంటే గొప్ప గొప్ప మేధావులు, గొప్ప గొప్ప వ్యక్తులు, అటు ఆధ్యాత్మికవేత్తలు కానీ ఏ రంగంలో అయినా సరే టాప్ ర్యాంక్లో ఉన్నవాళ్ళు మీకు సహకరించే అవకాశం ఉంది. అంటే వారు మిమ్మల్ని ఉపయోగించుకొని వారు బ్యాక్గ్రౌండ్గా ఇన్వెస్ట్ చేస్తూ మిమ్మల్ని ప్రొజెక్ట్ చేస్తూ మిమ్మల్ని గొప్పవారిగా చూపించడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ కారణం వల్ల గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం కలిసి రావడం, ఈ జన్మలో దానికి సహకరించడం వల్ల మీరు ఒక వ్యవస్థను స్థాపించిన, ఒక ఆశ్రమాన్ని నిర్మించిన, ఒక ఆధ్యాత్మిక సంఘంగా ఉన్న, ఏ రంగంలో ఉన్నా అనూహ్యంగా గొప్పవారి యొక్క ప్రోత్సాహంతో మంచి పేరుతో వెలుగులోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఎటువంటి విషయంలోనే సరే ప్రజల సహకారం లభించే అవకాశం ఉంది. ఇక పంచమంలోకి రాహు రావడం వలన కొన్ని విషయాల్లో ఇది సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ వాళ్ళకి అనుకూలిస్తుంది. కానీ ఈ స్పెక్యులేషను, జోదం, పేకాట వాటికి మాత్రం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. సాధారణంగా ఏదో సరదాకో హ్యాపీకో కొంతమంది రేసులు ఇటువంటి పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి వాటిని మాత్రం పక్కన పెట్టి మీ యొక్క టాలెంట్ని రుజువు చేసుకుంటూ మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటే చాలా వరకు రాహు మిమ్మల్ని ఒక టెక్నీషియన్గా, ఒక మంచి యాక్టర్గా, ఒక మంచి రాజకీయవేత్తగా మిమ్మల్ని మీరు రుజువు చేసుకునే అవకాశం ఉన్నది. అంటే ఏదైనా చాలా సంవత్సరాల తర్వాత మన తులారాశి వారికి చాలా వరకు ఈ గ్రహస్థితి చాలా వరకు ఉపయోగపడుతుంది. దానికి ప్రారంభమే ఈ శుక్రగ్రహం ఉచ్చులోకి రావడం, ఈ బుధగ్రహ కలయిక ఇవన్నీ కూడా సంవత్సరం అంతా మిమ్మల్ని సక్సెస్ వైపు నడిపిస్తూ ఉంటాయి. పాత సమస్యలు ఏమన్నా ఉన్నా, పాత బంధాలు ఏమైనా ఇవన్నీ ఈ సంవత్సరంతో, గత సంవత్సరంతో ఎండ్ అవుతూ కొత్త కొత్త అనుభవాలు, కొత్త కొత్త పరిచయాలు, అసలు కొత్త జీవితమే మీ జీవితంలో మరి ఈ ఉగాది నుంచి ప్రారంభం అవడం జరుగుతుంది. కాబట్టి దాన్ని సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉపయోగించుకుంటే చాలా వరకు ఈ సంవత్సరంలో మీరు ఒక గొప్ప గుర్తింపు రావడం జరుగుతుంది. సాధారణంగా గ్రహాలకి మనం పరిహారాలు చేస్తున్నప్పుడు ఒక విధంగా జలతత్వంలో ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు కానీ, ఆ జలతత్వంలో ఉన్నటువంటి గ్రహాలు మనకి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నప్పుడు అభిషేకం ద్వారా మనం ఆ గ్రహాన్ని పరిహారం చేస్తే 100% ఆ ఫలితం తొందరగా రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఈ మీనరాశిలో 6 గ్రహాలు ఉండగా ఈ సంవత్సరం ప్రారంభమైంది. కాబట్టి అందులో మిత్రగ్రహాలు ఒకటే ఉంటే పర్వాలేదు, శత్రుగ్రహాలు కూడా ఉండడం వల్ల, అంటే శుక్రుడికి రవికి వ్యతిరేకత, శనికి రవికి వ్యతిరేకత, ఈ విధంగా ఒక రాశిలో ఈ పాపగ్రహాలు చేరినప్పుడు ఆ భావం యొక్క ఫలితాన్ని సంపూర్ణంగా నాశనం చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఆ కారణం వల్ల ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఈ రాహువు
శని, రవి వ్యతిరేక ఫలితాలు ఈ సంవత్సరంలో ఇస్తున్న కారణంగా మరి మీరంతా కూడా అభిషేకం ద్వారా మీరు గ్రహాలకి పరిహారం చేసుకోవచ్చు. అంటే ఇన్ని గ్రహాలకి మీరేమీ పరిహారం చేయక్కర్లేదు. అందరికీ ఆదిదైవమైనటువంటి శివునికి మీరు జలంతో అభిషేకం చేయడం వల్ల మీకు ఎక్కువగా గ్రహశాంతి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఏదైనా ఒక పుణ్య నది స్నానం ద్వారా ఖచ్చితంగా ఈ గ్రహాల యొక్క ఫలితాల నుంచి అంటే పాప ఫలితాల నుంచి బయటపడే అవకాశం ఉంది. కాబట్టి మరి విధి విధానంగా అన్ని రాశుల వారికి సులభంగా మీరు పరిహారం పొందాలంటే ఒకటేంటంటే శివుడికి మాస శివరాత్రి రోజు అభిషేకం చేసుకోవడం, అవకాశం ఉన్నప్పుడు పుణ్యనది స్నానం చేయడం ద్వారా మీరు పునీతులయ్యే అవకాశం ఉంది. అలాగే మనకి ఏదైనా అగ్నితత్వ రాశిలో ఉన్నటువంటి గ్రహం ఇబ్బంది పెడుతుంటే మరి హోమం చేసుకోవడం ద్వారా ఆ గ్రహం యొక్క మంచి ఫలితాన్ని పొందవచ్చు. అంటే ప్రస్తుతం ఈ ప్రారంభంలో పెద్దగా అగ్నితత్వ రాశుల్లో గ్రహాలు లేవు కాబట్టి ఏదైనా మీకు ఇదొక అగ్ని ద్వారా పరిహారం అంటే హోమం చేసుకోవడం. అయితే భూతత్వ రాశులైనటువంటి వృషభం, మకరం, కన్య రాశుల్లో పాపగ్రహాలు ఉన్నప్పుడు వాటి పరిహారం నిమిత్తం మీరు మరి దైవానికి ప్రసాదాలు పెట్టడం ద్వారా పరిహారం పొందొచ్చు. ఒక విధంగా అన్నదానం ద్వారా మీరు ఆ గ్రహాల యొక్క అంటే ఆ రాశి యాక్టివేట్ అయితే ఆటోమేటిక్గా అందులో ఉన్నటువంటి గ్రహం మంచి ఫలితం ఇస్తుంది. కాబట్టి మరి కేతుగ్రహ అనుగ్రహం కోసం అన్న సంతర్పణ ద్వారా అన్నదానం ద్వారా ఫలితాన్ని పొందొచ్చు. వాయుతత్వంలో ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు పాపగ్రహాలు ఉన్నప్పుడు జపం ద్వారా అంటే మీకు మీరే చేసుకునే ఏదో ఒక మంత్రం చేసుకోవడం ద్వారా మరి వాయుతత్వంలో ఉన్నటువంటి గ్రహాలు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మరి ఈ సంవత్సరంలో ఈ జలతత్వంలో ఉన్నటువంటి రాహువు, శని మొదలగు పాపగ్రహాల శుభ ఫలితం పొందాలంటే ఖచ్చితంగా మీరు అభిషేకాల ద్వారా అమ్మవారికి చేయించుకోవచ్చు, అయ్యవారికి చేయించుకోవచ్చు. లేదంటే మీకు మీరు కూడా ఏదైనా ఒక పవిత్ర నదిలో స్నానం చేయడం వల్ల ఖచ్చితంగా పునీతులై ఆ గ్రహాల ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.